హై గాయస్, ఈరోజైతే మనమైతే హెలికాప్టర్ అయితే మేకింగ్ చేయబోతున్నాం. అది గాల్లో ఎగురుతుందో లేదో ఒకసారి కూడా చెక్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే మనకు కావాల్సింది ఇలాంటి అట్ట ముక్కలను అయితే 2 సేమ్ సైజులు అయితే కట్ చేసి పెట్టుకోండి. అలానే ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా తోకలాగా, దానికి ఇది ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇండికేటర్ లైట్స్ 2 ఉన్నాయి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. లైట్స్ ఉంటాయి కదా, నైట్ పూట వెళ్ళినప్పుడు మీకు హెలికాప్టర్ గమనిస్తే మీకు కనిపిస్తాయి. అలానే పైన ఫ్యాను, అలానే డీసీ మోటార్, మెయిన్ ఇదే కదా డీసీ మోటార్. ఈ డీసీ మోటార్ పని చేయాలంటే ఒక బ్యాటరీ కావాలి, కాబట్టి రీఛార్జబుల్ బ్యాటరీ. యాక్చువల్గా యూజ్ అండ్ త్రో బ్యాటరీ కూడా ఉంటాయి, ఇది రీఛార్జబుల్, మనం రీఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు ఛార్జింగ్ అయిపోతే. అలానే ఆన్ ఆఫ్ బటన్ స్విచ్ అయితే ఒకటి ఉంది. చూద్దాం ఇవన్నీ అయితే మనమైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్స్ ఉన్నాయి, మనం ఒకదానికి ఒకటికి గమ్మేసి అంటిద్దాం, చూద్దాం స్ట్రాంగ్గా ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటుందో. అది వచ్చేసి వీలు మూవ్ అవ్వదు, ఫిక్స్డ్గా పెట్టేద్దాం. సరే, ఇవన్నీ వచ్చిన ఐటమ్స్ అయితే పేకింగ్ కూడా ఉపయోగపడుతుంది. గ్లూ గన్ కూడా అవసరం మనకైతే. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మోటార్ కొంచెం పక్కన పెట్టేసి మనకు కావాల్సింది ఏదైతే బాటమ్ ఉందో దానికైతే ముందైతే మోటార్ అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ నడిచేదంతా మోటార్ మీదే కాబట్టి ఫస్ట్ మోటార్ని అయితే మనం ఫిక్స్ చేసుకుందాం. దానికైతే వైర్లు అయితే కొంచెం యాడ్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర వైర్ ఉంది కాబట్టి ఈ వైర్ని అయితే తీసుకుంటున్నా. మనకి 2 సైజులు కావాలి కాబట్టి 2 కట్ చేసుకుంటున్నా. ఈ వైర్ చాలా డెలికేట్గా ఉంటుంది, మీరైతే వాడచ్చు ఈజీగానే. చేత్తో అన్నా కూడా మనకైతే వచ్చేస్తుంది ఈజీగా. మీరు చూసారు కదా, జస్ట్ మీరు ఇలా చేత్తో అన్నా కూడా వచ్చేస్తుంది ఈజీగా. ఇలా అన్న తర్వాత ఫస్ట్ అయితే మనం మోటార్కి అయితే ఫిక్స్ చేద్దాం దీన్ని. ఓకే, ఒక సైడ్ చేసాం. మీ ఇష్టం, మోటార్లో ఇట్లా రకాలు ఉంటాయి, చిన్నవి పెద్దవి ఉంటాయి. ఇది వచ్చేసి మీడియం సైజు, దీనికన్నా స్మాల్ కూడా ఉంటాయి, వాడచ్చు మీ ఇష్టం, వాడితే వాడుకోవచ్చు మీరైతే. నేనైతే మీడియం సైజెస్ వాడుతున్నా. ఒకసారి అయితే చెక్ చేద్దాం మోటార్ పనిచేస్తుందో లేదో. ఓ, చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి గైస్. ఓ మై గాడ్, ఎట్లా ఇలా పెడదాం. మీకు తెలుస్తుంది అనుకుంటాను, ఒకసారి ఇంకోసారి చూపిస్తాను. చాలా ఫాస్ట్గా అయితే చాలా హెవీ మోటార్ లాగా అనిపిస్తుంది. జమ్ అని అయితే ఒకసారి వచ్చేస్తుంది. అలానే ఇది ఆన్ ఆఫ్ బటన్స్ ఇచ్చింది కదా, చూద్దాం. ఫస్ట్ అయితే దీని అయితే ఇక్కడ సెంటర్ పాయింట్లో ఒకటైతే మార్క్ అయితే పెట్టుకున్నా. దీని అయితే ఇలా గ్లూ వేసి దీన్ని ఇలా అయితే అంటించేద్దాం. ఫస్ట్ దీన్ని అంటించేస్తే ఒక పని అయితే అయిపోతుంది మనకైతే. ఓకే, ఇదైతే అంత అంత చాలా ఫాస్ట్గా అయితే ఇదైతే అంటుకోలేదు. చూద్దాం, ఇంకొకసారి అయితే ట్రై చేద్దాం. చాలా ఫాస్ట్గా ఇంతక కొంచెం హార్డ్గా ఉన్నట్టుంది, అందుకనే చాలా ఫాస్ట్గా అయితే అదైతే అంటుకోలేదు గమ్ము.
ఈసారి అయితే అంటుకో ఉంటుంది ఖచ్చితంగా అనుకుంటున్నా. చూద్దాం. మనం కుదిరితే ఈ సైడ్లు కూడా వేసేద్దాం, వేస్తే సేఫ్టీగా అయితే ఉంటుంది. ఎందుకంటే స్పీడ్గా తిరుగుద్ది కాబట్టి మోటార్ కొంచెం సేఫ్టీ కొంచెం ఎక్కువ ఉంటే మంచిదే కాబట్టి కొంచెం సైడ్లు కూడా వేద్దాం. కొంచెం ఇది సెంటర్ నుంచి లేచినట్టుంది కొంచెం. గ్లూ గమ్ చాలా ఫాస్ట్గా, ఎందుకు యాక్చువల్గా మనం ఫేక్కి వేయచ్చు కానీ ఫేక్కి వేస్తే ఈ వైర్లన్నీ డ్యామేజ్ అవుతాయని గ్లూ అయితే వాడుతున్నాం. యాక్చువల్గా గ్లూ వాడితేనే చాలా సేఫ్టీగా ఉంటుంది. మీరు ఫేక్కిక్ అయినా వాడచ్చు, నేనైతే గ్లూ వాడుతున్నా. ఫేక్కిక్ కూడా ఉంది, పెట్టి తెచ్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మీకు అర్థమైంది కదా, దీనికి ఆల్రెడీ ఇక్కడైతే హోల్ అయితే కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఈ హోల్ ఉంది కదా, ఇలా అయితే పెట్టేస్తాం అనమాట. మీకు అర్థమవుతుందా? ఇలా పెట్టేస్తాం. దీనిపైన అయితే ఇలా ఫ్యాన్ వచ్చేస్తుంది, మంచిగా రొటేషన్ అవుతుంది. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇంకా దీంట్లో చాలా ఉంది కదా మనకు, పని అంత ఈజీగా అవ్వలేదు. ఈ బ్యాటరీ ఇక్కడ పెట్టాలి చేయాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఇలా పెట్టడానికి తోకలాగా ఉంటుంది కదా, కొంచెం ఎత్తుకొని ఉంటుంది కాబట్టి దాన్ని అలానే సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను నేనైతే. ఇది ఇలా ఇలా ఓకే, ఇలా అయితే పెడుతున్నా. దీనికి కూడా గ్లూ అయితే వేద్దాం. యాక్చువల్గా ఫేస్ స్టిక్ వేస్తే బాగుంటుంది అనుకున్నా, ఫేస్ స్టిక్. చూద్దాం ఇది అంటుకుంటుందో లేదో ఒకసారి ట్రై చేద్దాం. అంటుకోకపోతే అప్పుడు చూద్దాం. ఓకే, వండర్ఫుల్. ఇక్కడ మనకి యాక్చువల్గా స్టిక్స్ కూడా కొన్ని సపోర్ట్లు ఇద్దాం అనుకుంటున్నా, అందుకని ఒకసారి చూస్తున్నా. ఈ హైట్ మార్క్ పెడదాం. ఓకే, అక్కడక్కడ సపోర్ట్ ఇస్తే కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అయ్యో, అది కింద పడిపోయింది. ఓకే, ఇదైతే మీకు స్ట్రాంగ్గా అతుక్కుంది కదా. దాని తర్వాత వచ్చేసి మీకు ఇంకా ఇవి దాన్ని లాస్ట్లో చూద్దాం వీటి సంగతి. స్టిక్స్ సైడ్ పెట్టేస్తున్నాం మీకైతే. నెక్స్ట్ వచ్చేసి వైర్ కనెక్షన్ అనేది ఒకసారి చూద్దాం మనం, ఎందుకంటే మీకు ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం. ఓకే, రైట్.
ఏ వైర్ వచ్చినా సరే ఒక వైర్ అయితే దీనికైతే ఉండాలండి, ఎందుకంటే 3 వైర్లు ఇక్కడ టచ్ అవుతూ ఉండాలి బ్యాటరీ తోటి. ఒక వైర్ని అయితే ఇక్కడ చేస్తున్నా. ఇంకోటి వచ్చేసి ఇది కూడా తీసేసుకుందాం. ఇది భలే ఉంటుంది, మీకు ఒకసారి మీకు చూపిస్తా చూడండి మీకు ఎలా ఉంటుందో జిమ్మిక్. ఇది భలే వెలుగుద్ది లైటు. ఏంటి పవర్ రావట్లేదు? కారణం ఏంటి పవర్ అట్లా గాయస్? ఒకసారి దీన్ని చెక్ చేస్తున్నా, మళ్ళీ పవర్ వస్తుందో లేదో తెలుస్తుంది. మోటార్ తిరుగుతుంది గాయస్, మరి దానికి ఎందుకు లైట్ వెలగట్లేదు తెలియట్లేదు. సరే ఒకసారి అయితే దీన్ని అయితే ఫిక్స్ చేస్తా, అప్పుడు చూద్దాం లైట్ ఎందుకు వెళ్ళగట్టో తెలుస్తుంది మనకి. మీకు మోటార్ సౌండ్ వినిపించింది అనుకుంటా, మోటార్ సౌండ్ అయితే బాగా వినిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది. మనం ప్రొఫెషనల్ కాదు కాబట్టి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఓకే, చెప్పాను కదా, ఒక వైర్ అయితే ఎప్పుడు దీనికి ఒకటైతే ఫిక్స్ చేద్దాం. బ్యాటరీకి ఒక సైడ్ మాత్రమే, ఒక సైడ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే మనం ఇది పెట్టుకుందాం. ఈ లైట్ ఎందుకో వర్కౌట్ కావట్లేదు. ఈ లైట్ అన్నా ఇండికేటర్ వస్తుందో చూద్దాం. అదైతే ఒకటైతే రావట్లేదు ఎందుకు. ఈ లైట్ వస్తుంది గాయస్, కానీ ఇది రావట్లేదు ఎందుకని, మరి కారణం ఏమై ఉంటుందో తెలియలేదు. ఇది ఎవరన్నా టచ్ చేశారా ఏంది? ఈ లైట్ అయితే రావట్లేదు, చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ లైట్ కూడా ఒకటి వచ్చేసి దీనికి పెట్టేస్తున్నా. ఓకే, ఆన్ ఆఫ్ బటన్ ఇది మనం ఆఫ్ ఆన్ చేసుకోవడానికి. కొంచెం గ్లూ అయితే వేస్తున్నా. ఇక్కడైతే మోటార్ అయితే వస్తుంది కదా, మనం పని చేద్దాం. యాక్చువల్గా ఇది లాస్ట్లో పెడదాం దీన్ని, అది పెట్టంగానే జుమ్మని తిరుగుతుంది మోటారు. అందుకే దీన్ని టచ్ చేస్తున్నాను అన్నిటిని.
మీకు సౌండ్ వస్తుంది అనుకుంటా గాయస్, వినిపిస్తుంది అనుకుంటున్నా. ఐ హోప్. స్విచ్ ఆఫ్ చేస్తే వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేస్తే రావట్లేదు. మీరు చూసారు కదా. ఇది ఒకసారి అయితే గ్లూ కొంచెం పెట్టేస్తున్నా. సరే, ఇది వచ్చేసి ఫ్రంట్లో పెట్టేస్తున్నా గ్లూ గన్ తోటి. ఇది కూడా లైటు. ఇంకొక ఇండికేటర్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్విచ్ని అయితే మనం ఇక్కడ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా కనపడకుండా ఇలా అన్నీ అయితే పెట్టేద్దాం. స్విచ్ ఓకే, దీని అయితే ఇలా చేసేసాం. బ్యాటరీ కూడా లోపల పెట్టేస్తాం. మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా టాప్లో ఇలా పెట్టేస్తున్నా. మీకు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది కదా. ఇక్కడైతే ఇది ఎందుకు పైకి వస్తుంది. ఒక్కసారి ఫేక్ ఎక్కేస్తా, చూద్దాం ఏం జరిగిద్దో.
ఓకే, మీకు ఆల్మోస్ట్ హెలికాప్టర్ షేప్ వచ్చింది అనుకుంటా. ఇక్కడైతే ఫ్యాన్ పెట్టేస్తే హెలికాప్టర్ అయిపోయినట్టే. వావ్, మనం ఇంకొక మిస్టేక్ చేసాం. యాక్చువల్గా ఇది గాండ్లు కింద పెట్టాల్సింది. పెట్టేద్దాం ఒకసారి, పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఒకసారి చూద్దాం ఆన్ అవుతుందో లేదో. ఆన్ చేస్తున్నా. స్పీడ్ అయితే తిరుగుతుంది. చూసారు కదా. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్ వీల్ అనుకోండి. వావ్, చూశారు కదా, హెలికాప్టర్ అయితే రెడీ అయిపోయింది. ఇది గాల్లోకి అయితే ఎగరడం కష్టమే. ఇది టాయ్ లాగా వాడుకోవాలి తప్ప ఉండదు. కాకపోతే మనం వీల్ని అయితే ముందుకు కదపచ్చు, ఎందుకంటే ఇంకో 2 మోటార్లు అడిషనల్ మోటార్లు యాడ్ చేసామంటే ముందుకైతే మూవ్ అవుతుంది. ఒక్కసారి ఆన్ చేస్తున్నా. ఓ మై గాడ్, ఇది ఎందుకు తిరగట్లేదు. మలిసి బ్యాటరీ అయిపోయింది అనుకుంటాను. అదే జరుగుతుంది, కరెక్టే. నా దగ్గర ఇంకో బ్యాటరీ ఉందా? ఓకే, ఒకసారి అయితే ఆన్ చేస్తున్నా, మళ్ళీ చూద్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి బ్యాటరీ అయితే మార్చాను గాయస్. ఒకసారి ఆన్ చేసి చూస్తున్నా. ఎందుకో గాయస్ ఇది పెడితే తిరగట్లేదు. మళ్ళీ ఇక్కడ చూస్తే చూద్దాం. మళ్ళీ బ్యాటరీ ప్రాబ్లం అయితే నాకు అర్థం. గాయస్, బ్యాటరీకి అయితే మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను. చూద్దాం ఇప్పుడు ఏదైతే మళ్ళీ తిరగట్లేదు. నాకు తెలిసి దీనికి ఏం జరుగుతుందంటే కొంచెం పవర్ అయితే జనరేట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఒక్కసారి అయితే దీన్ని చూడండి. ఒకసారి నేను టచ్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, ఒక్కసారి అయితే దీనికి పవర్ అయితే స్టార్టింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కసారి అయితే చూపిస్తున్నా మీకు. చూశారు కదా, పవర్ అయితే మనం ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. అంత పవర్ ఇస్తేనే అదైతే జనరేట్ అవుతుంది. చాలా కష్టంగా అయితే.
ఇది గైస్ యాక్చువల్గా దీని మీద పెడితే మీకు అవ్వట్లేదు కదా, ఇది ఒకసారి మీకు చూపిస్తాను. ఇది తీసి ఇక్కడ పవర్ అయితే ఎలా జనరేట్ అవుతుందో చూపిస్తా చూడండి గైస్. మీకు చూడండి ఎంత పవర్ఫుల్గా అయితే తిరుగుతుందో. ఇక్కడ ఒక్కసారి పవర్ అయితే చాలా కావాల్సి వస్తుంది ఈ డీసీ మోటార్కి అయితే. మనం ఇంకొక చిన్న మోటార్ని అయితే యూజ్ చేయాల్సింది. ఓ మై గాడ్, చాలా పవర్ఫుల్గా అయితే ఇప్పుడు తిరుగుతుంది చూడండి. నెక్స్ట్ టైము దీనికి లాక్ ఉంటుంది, అది తీసేసుకుందాం గాయస్, అయిపోద్ది. ఎందుకంటే దీనికి ఒక లాక్ అనేది వస్తుంది. ఆ లాక్ చేస్తే ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే మనకైతే కరెంట్ సప్లై అయితే అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకు అది పెడితే ఇది దూరం అవుతుంది. స్టార్టింగ్ వేరే బ్యాటరీ యూజ్ చేసాం కాబట్టి మనకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకైతే ఇప్పుడు సక్సెస్ అవుతుంది, చూపిస్తాను మీకు. అయ్యో మై గాడ్, చూస్తున్నారు గైస్, మనం టాప్ అయితే పెట్టలేకపోతున్నాం, కానీ ఇక్కడైతే మీకు కనబడుతుంది కదా క్లియర్గా అనుకుంటున్నాను. వావ్, సూపర్. కాకపోతే మీకు పవర్ సరిపోలేదు అనుకుంటే, లైట్స్ మీకు బ్లింక్ అవ్వట్లేదు, వాళ్ళకి ఇంకా పవర్ అయితే జనరేట్ అవ్వాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.